30 పడకల ఇన్పేషెంట్ బ్లాక్ ప్రారంభం. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వేమూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను నూతనంగా ఏర్పాటు చేసిన 30 పడకల ఇన్పేషెంట్ బ్లాక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రారంభమైన 30 పడకల ఇన్పేషెంట్ బ్లాక్ ద్వారా వేమూరు నియోజకవర్గంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఇకపై మరింత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇవ్వండి మేడం ఇప్పుడు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, ప్రత్యేకతలు అన్నీ కూడా సవివరంగా మనకు చెప్పారు. వారితో పాటు నేను కూడా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ నుంచి చేసుకొని కిందకు వచ్చేటప్పుడు అడిగాను. శానిటేషన్ సిబ్బంది గురించి అడిగాను అనమాట. తను కూడా 7 మెంబర్స్ ఏజెన్సీ నుంచి అపాయింట్ అయ్యారని వాళ్ళు ఎప్పుడు నిరంతరం చూస్తూ ఉంటారు శానిటేషన్ పరిస్థితులని చెప్పారు. హాస్పిటల్ వాస్తవం హాస్పిటల్లో లోపల కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంటేనే పేషెంట్లకి సగం జబ్బు తగ్గిపోతుంది అక్కడే. గతంలో ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మేము కూడా మొదటి నుంచి చిన్నతనం చూస్తుంటాము. ఆ లోపలికి వెళ్ళిన కాడ నుంచి ఒక భయంకరమైనటువంటి దుర్గంధం, ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భయపడిపోయేవాళ్ళు వెళ్తే. ఆ వాస్తవం ఆలోచిస్తే అక్కడ ప్రభుత్వ పరంగా మెడికల్ ఫెసిలిటీస్ సంబంధం ఇబ్బంది లేదు, అక్కడ ఉండే ఫార్మసీకి ఇబ్బంది లేదు, అన్ని రకాల టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే క్వాలిఫైడ్, ఎందుకంటే వీళ్ళంతా కూడా మెరిట్ మ్యాన్ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడ వచ్చి సేవలు అందిస్తున్న వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళు మెరిటోరియస్ పీపుల్గా ఉంటారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్లోనే మిగిలిన అంశాలు వదిలేస్తారు. వదిలేయటం వల్ల ఏంటంటే పేషెంట్లు ఇబ్బంది పడతా ఉండేవారు. కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు పెద్ద పెద్ద కోటాను కోట్లు పెట్టి చదువుకొని సీట్లు కొనుక్కొని చదువుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టుబడి కూడా కోట్లు పెట్టి హాస్పిటల్స్ పెట్టి ఆ పై మెరుగులు మాత్రం బ్రహ్మాండంగా చూస్తారు. అక్కడికి మనం ఎగబడి వెళ్ళి లక్షల కోట్లు అప్పులతో చేసి హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బందులు పాడుతూ ఉంటారు. ఆర్థికంగా
వెళ్ళే పరిస్థితి కాబట్టి. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ సక్రమంగా నిర్వహిస్తే ప్రజలకి ఎంతో అందుబాటులో ఉంటాయి, మంచి సేవలు అందించిన వాళ్ళు అవుతాం. పేదవాడికి ప్రభుత్వ వైద్యాన్ని చక్కగా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించడంలో ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ సేవలు అందించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ఒక పద్ధతిగా ఉంటే ఖచ్చితంగా మనందరూ కూడా సంతోషంగా ఉంటాం అనేది నా భావన. ప్రధానంగా ఎందుకంటే చాలా ఈ మెడికల్ సర్వీసెస్ అనేవి చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్. అక్కడే ఒక పోస్టర్ కనపడతాము, చిన్న నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం కావచ్చు. నిర్లక్ష్యం వహిస్తే ఒక ప్రాణం పోతుంది, ఒక సెకండ్ ఒక హాఫ్ మినిట్లో సరిపోదు ప్రాణం పోవడానికి. అది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఈ స్టెమింగ్ ఇంజక్షన్స్ కానీ లేకపోతే పాము కట్టు కానీ వీటన్నిటి గురించి డాక్టర్ గారు చెప్పారు. అవి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎమర్జెన్సీ సర్వీసెస్గా ఎప్పుడూ నిరంతరం ప్రభుత్వ వైద్యశాలగా స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడానికి మీరందరూ కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ 15 సంవత్సరాల 18 నెలల కాలం నుంచి కోటా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక రకాలుగా వైద్య రంగం ఒక విధంగా అన్ని రంగాలతో పాటు అన్ని వ్యవస్థలతో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో